హలో హాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. కొత్త వీడియో అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇంతకుముందు ఈ మిక్సీ గురించి నేను షార్ట్ వీడియో కూడా చేశాను. ఈరోజు లెంత్ వీడియో చేయాలా అని అనుకున్నా. ముఖ్యంగా మనము హోమ్ పర్పస్గా మిక్సీలు అనేది 500 వాట్స్ నుంచి 750 వాట్స్ దాకా యూజ్ చేస్తాము. దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమి, ముఖ్యంగా మనం మెకానిక్ తీసుకెళ్లే ముందు దీంట్లో మనం ఏ పార్ట్స్ని మనం గమనించాలి అనే ఓన్లీ అవేర్నెస్ కోసం నేను ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. దీన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలా అబ్జర్వ్ చేస్తూ దీన్ని యూజ్ చేయాలనేది ఈరోజు నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా దీని విషయానికి వచ్చేసి ఆర్మేచర్ ఉంటుంది, మిక్సీ మోటార్ కప్లర్ ఉంటాయి, తర్వాత ట్రిప్ స్విచ్ ఉంటుంది, తర్వాత ఒక నాబ్ ఉంటుంది, కార్డన్ ప్లగ్ అసెంబ్లీ అంటుంది. దీన్ని కార్డన్ అసెంబ్లీ ముఖ్యంగా దీంట్లో ప్రధాన పాత్ర వహిస్తుంది. దీంట్లో సప్లై రావాలంటే దీని నుంచి వస్తుంది. దీంట్లో పేస్ట్, న్యూట్రల్, ఎర్త్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. ఎనీ ఎలక్ట్రికల్ ఎక్సెసరీస్కు ఇంతకుముందు నేను వివరించడం అనేది జరిగింది. ఎర్త్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. అది యూనిట్కి కానీ మన హ్యూమన్ బాడీకి కూడా ఎర్త్ ముఖ్యమైన పాత్ర. కాబట్టి ఎనీ ఎక్సెసరీస్కి మనం ఎర్త్ని యూజ్ చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఓపెన్ చేయాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకు డస్ట్ ఫామ్ కాకుండా, అదేవిధంగా బర్నింగ్ స్మెల్ రాకుండా, ఆర్మేచర్ కాలిపోకుండా, లోపల ఉన్న కాయిల్ కూడా కాలిపోకుండా ఎక్కువ రోజులు మిక్సీ అనేది మన్నిక రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనం మిక్సీ జార్లో నుంచి లీక్ అయిన కొన్ని పర్టికులర్స్ ఆహార పదార్థాలు కూడా దీంట్లోకి వెళ్ళి మొత్తం అంతా జామ్ అయిపోయి ఉంటుంది. ఇవన్నీ క్లీన్ చేసుకుంటే మిక్సీ అనేది మనకు కొన్ని రోజులు లైఫ్ రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ మిక్సీలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే, హెవీ లోడ్ వేసినప్పుడు మిక్సీ ట్రిప్పర్ ద్వారా ట్రిప్ కావడం అనేది జరుగుతుంది. ఇమీడియట్లీ ఆగిపోతుంటుంది, అంటే సప్లై కూడా దాంట్లోకి వెళ్ళదు. అప్పుడు మనం ఒకసారి ఓపెన్ చేసేటప్పుడు ఒక రెడ్ కలర్లో ఒక ట్రిప్పర్ స్విచ్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే మనకు ఇమీడియట్లీ ఆన్ అవుతుంది. లేదు అంటే ఆ ట్రిప్పర్ స్విచ్ పోయి ఉంటుంది. కొత్త స్విచ్ కూడా మార్కెట్లో కూడా దొరుకుతుంది. దాన్ని కూడా మనమే దాన్ని రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. మరి ఇంకో గమనించాలి విషయం ఏమిటంటే, మనం మిక్సీ వేసేటప్పుడు జార్ బుష్లు కూడా ఒకసారి గమనించాలి. జార్ బుష్లు కూడా ఒక్కోసారి వెడల్పై దాని నుంచి వాటర్ లీక్ అయ్యి, అదేవిధంగా అవుట్ తిరిగి వైబ్రేషన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దాన్ని కూడా మనం గమనించుకొని మిక్సీని జార్ని కూడా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత దీంట్లో ఏ ప్రాబ్లమ్స్ వస్తాయంటే, ఒక్కోసారి బర్నింగ్ స్మెల్ కూడా వస్తుంది. బర్నింగ్ స్మెల్ ఎందుకు వస్తుందంటే, ఇందాక చెప్పాను, డస్ట్ ఎక్కువ ఫామ్ అయ్యి అక్కడ ఎక్కువ హీట్ అయ్యి ఆ డస్ట్లో నుంచి బర్నింగ్ స్మెల్ అనేది రావడం జరుగుతుంది. ఒకసారి ఈ విధంగా బ్రష్ క్లీన్ చేసుకుంటే మనకు ఇటువంటి సమస్య రాదు. అదేవిధంగా ఎక్కువ 30 నుంచి 40 సెకండ్స్ ఎక్కువసేపు కూడా మిక్సీని రన్ చేయకూడదు. రన్ చేస్తే కొద్దిసేపు ఆగి రన్ చేయడం వల్ల కూడా ఎక్కువ రోజులు మనకి మిక్సీ అనేది మన్నిక రావాలి. తర్వాత అదేవిధంగా ఎక్కువ లోడ్ను కూడా మనము అవాయిడ్ చేయాలి. ఓవర్లోడ్ అంటాం దాన్ని. జార్లోనే ఎక్కువ పిండి పదార్థాలు వేస్తుంటాం కదా, దాన్ని కూడా అవాయిడ్ చేయాలి. అలా కూడా మనం మిక్సీని ప్రొటెక్ట్ చేసుకుంటాం. అదేవిధంగా బ్రదర్, ఇంకో విషయానికి వచ్చేసి, ఎన్ష్యూర్ ది జార్, ది క్లీన్ అండ్ ది కపుల్ ఈజ్ ప్రాపర్లీ సిటెడ్. అంటే జారు తర్వాత ఈ మిక్సీ యొక్క కప్లరు, జార్ యొక్క కప్లర్ కూడా మనకు ప్రాపర్లీ సిట్టెడ్గా ఉందా లేదా అనేది గమనించి మనం ఆన్ చేయాలి. లేకపోతే అన్సిట్టెడ్గా ఉంటే అది రన్నింగ్లో విరిగిపోయి మనకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సమాచారం.